అవినాష్, చెప్పుమా. దగ్గరలో ఉన్న మెడ్ప్లస్ కు వెళ్ళి మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కునరా. అక్కడ 50 to 80% తగ్గింపుకు వస్తుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. బుల్టన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అల్లూరు జిల్లా జి మాడుగుల కేజీబీవీలో అమానుష ఘటన జరిగింది. ప్రతిజ్ఞకు ఆలస్యంగా వచ్చారని 18 మంది విద్యార్థినుల జుట్టు కత్తిరించారు. నీళ్లు లేకపోవడంతో విద్యార్థినులు ఆలస్యంగా వచ్చారు. దీనిపై సీరియస్ అయిన కేజీబీవీ ఇన్ఛార్జ్ ప్రసన్న నలుగురిపై చేయి చేసుకున్నారు. అల్లూరు జిల్లా జి వాడుగుల కేజీబీవీలో అమానుష ఘటన జరిగింది. ప్రతిజ్ఞకు ఆలస్యంగా వచ్చారని 18 మంది విద్యార్థినుల జుట్టు కత్తిరించారు. నీళ్లు లేకపోవడంతో విద్యార్థినులు ఆలస్యంగా వచ్చారు. దీనిపై సీరియస్ అయిన కేజీబీవీ ఇన్ఛార్జ్ ప్రసన్న నలుగురిపై చేయి చేసుకున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రదీప్ ఫోన్ లైన్ లో అందిస్తారు. ప్రదీప్. థ్యాంక్ యూ నిత్య. అల్లూరు జిల్లా జి మాడుగులలో ప్రభుత్వ పాఠశాలలో ఏదైతే టీచర్లు వైఖరి మాత్రం చాలా ఇదిగా ఉన్నదంటూ కూడా స్థానిక ప్రజలైతే ఆరోపణ చేసే పరిస్థితి కనబడుతుంది. అయితే నీళ్లు లేకపోవడంతో స్కూల్ కి ఆలస్యంగా వచ్చినందుకు, ప్రేయర్కి ఆలస్యం వచ్చినందుకు అయితే 18 మంది విద్యార్థులకైతే జుట్టు కట్ చేసే పరిస్థితి కనబడుతుంది. అయితే నలుగురు విద్యార్థులపై కూడా చేయి చేసుకునే పరిస్థితి కనబడుతుంది. అక్కడున్న స్కూల్ ఇన్ఛార్జ్ ఎవరైతే సాయి ప్రసన్న ఎవరైతే ఉన్నారో ఆ యొక్క ఇన్ఛార్జ్ అయితే నలుగురు విద్యార్థులను కొట్టడమే కాకుండా 18 మంది విద్యార్థులను అయితే జుట్టు కట్ చేసి కూడా వాళ్ళందరినీ కూడా ఎండలో నించోబెట్టి నానా హింసలు పెట్టారంటూ కూడా తెలుస్తుంది. అయితే ప్రభుత్వ పాఠశాల జి మాడుగుల్లో అయితే చాలా ఈ యొక్క లోపలున్న అధికారి ఎవరైతే ఉన్నారో సాయి ప్రసన్న ఈ యొక్క గతం నుంచి కూడా పిల్లల్ని హెరాస్మెంట్ చేసుకుంటూ వస్తుందంటూ కూడా స్థానిక ప్రజలైతే చెప్పే పరిస్థితి కనబడుతుంది. అయితే ఇప్పటికే ఇక అల్లూరు జిల్లా డిఈఓ కూడా అక్కడికి చేరుకొని కూడా సాయి ప్రసన్నకైతే కౌన్సిలింగ్ ఇచ్చే పరిస్థితి కనబడుతుంది. అయితే ఈ యొక్క 18 మంది విద్యార్థులపై అయితే ప్రభుత్వం ఈ యొక్క వైఖరిపై అయితే సీరియస్ గా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అయితే అధికారులు కూడా స్కూల్ కి కూడా చేరుకొని అసలు ఏమైంది అంటూ కూడా ఆరా తీసే పరిస్థితి కనబడుతుంది. రైట్ ప్రదీప్, థ్యాంక్ యూ.